New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, సంతానంకి న్యూమరాలజీకి సంబంధం ఏంటి అని అందరూ షాక్ అవుతుంటారు. నాకు కూడా ఒక డౌట్. సో న్యూమరాలజీకి సంతానంకి అసలు ఏంటి సార్ లింక్? న్యూమరాలజీ పాటిస్తే సంతానం ఎలా కలుగుతుంది? ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొన్ని ఏండ్లైనా కూడా వాళ్ళకి సంతానం కలగదు. ఎన్నో గుళ్ళు, ఎన్నో గోపురాలు, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కలగదు సంతానం. సో న్యూమరాలజీతో దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుంది అంటారా? న్యూమరాలజీతో ఉంది పరిష్కారం. వాళ్ళ మ్యారేజ్ డేట్ వల్లనే వాళ్ళకి సంతానం కలగకపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే. రెండోది వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్. మ్యారేజ్ డేట్ అంటే సార్ ఏ మ్యారేజ్ డేట్లో చేసుకుంటే ఇలా జరుగుతుంది? ఎక్కువ శాతము 5/14/23లో చేసుకుంటే జరుగుతుంది. అలాగే డెస్టినీలో కూడా 5 వస్తే జరుగుతుంది. 5/14/23లో జరిగితే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. 7/16/25 కూడా అలాగే చేస్తుంది. అది డెస్టినీలో వచ్చినా కూడా అలాగే చేస్తుంది. ఓకే. ఇది ఈ రెండు డేట్స్ చాలా ఇబ్బంది చేస్తాయి. కొంతమందికి చేస్తాయి. కొంతమందికి ఏంటంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి వీళ్ళకు ఇది కూడా ఏం చేయదు. కానీ ఈ డేట్ లేని వాళ్ళు కూడా 5/14/23 కానీ 7/16/25 వాళ్ళకి కానీ ఎక్కువ చేస్తుంది. డెస్టినీలో వచ్చినా సరే చూసుకోండి. ఎందుకంటే వీళ్ళది ఏమన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకవేళ సంపాదిస్తే చేయొచ్చు. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా వాళ్ళు ఎంత పెద్ద భవంతి కట్టుకున్నా సరే, పూరి గుడిసె ఉన్నా సరే, ఎలాంటిదైనా ఇల్లే కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే పిల్లలు కలగరు. ఓకే. ఎందుకంటే మన బాడీలో నెగిటివ్స్ని, అంటే భూమి పైన ఉన్న ప్రతి దగ్గర కూడా నెగిటివ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల అస్సలే ఉండదు ఆ నెగిటివ్ ఎనర్జీ. దీనివల్ల ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ని చెక్ చేయించుకోండి. మీ ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే మాత్రం గ్యారంటీగా పిల్లలు కలగకపోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే, మన గురువులు అందరూ ఏం చేస్తుంటారంటే కొన్ని రోజులు కొన్ని టెంపుల్స్లో వండి రమ్మని నిద్ర చేసి రమ్మంటుంటారు. ఒక 41 days అంటారు, లేకపోతే 10 days కానీ ఒక 1 week కానీ ఉండమంటారు. ఎందుకు అంటే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఓకే. కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఉంటే కనుక అక్కడున్న పాజిటివ్ ఎనర్జీకి వీళ్ళ బాడీలో మార్పు వచ్చేసి అక్కడ సంతానం కలగడానికి అవకాశం ఉంది. అక్కడికి అలా వెళ్ళి అదంతా తిరిగి చేసుకునే దానికన్నా ఇంట్లో ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోవడం చాలా ఉత్తమం. అలాగే వాళ్ళ మ్యారేజ్ డేట్ని మార్చుకోవడం ఉత్తమం. ఇది జీవితాంతం ఒక మ్యారేజ్ డేట్ ఉంటే కనుక జీవితాంతం ఆ మ్యారేజ్ డేట్ పేరునే వీళ్ళకి ఆధారపడి ఉంటారు కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అలాగే ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఉంటే కూడా అలాగే ఉంటుంది. ఇది చాలా డేంజరస్ కాబట్టి ఈ మ్యారేజ్ డేట్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ చేంజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సంతాన వృద్ధి గ్యారంటీగా జరుగుతుంది. 100% సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సక్సెస్లో మీరు కూడా వీళ్ళు ఎవరైనా చాలామంది ఉన్నారు. ఆ సంతాన ప్రాప్తి కోసం ఉన్న వాళ్ళు ఉన్నారు. అదంతా కూడా బాడీలో మార్పులు అనేటివి తీసుకొస్తుంది. ఆ మార్పు అనేది తీసుకొస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ వేలోకి తీసుకుపోవచ్చు. తప్పకుండా సార్. సంతానం కలగడానికి న్యూమరాలజీతో పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.